లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ రౌజ్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. కవితను మార్చి 15న సాయంత్రం బంజారాహిల్స్లోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు ఈరోజు ఉదయం సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. సుదీర్ఘ వాదనల తర్వాత మార్చి 23 వరకు కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 23న తిరిగి కోర్టులో హాజరుపరచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతిరోజు కుటుంబ సభ్యులు న్యాయవాదులను కలిసేందుకు, ఇంటి నుంచి తెచ్చిన ఆహారం తీసుకునేందుకు ప్రత్యేక కోర్టు అనుమతించింది. ఆమె తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించగా ఈడీ తరపున ఎన్కే మట్టా, జోయబ్ హుసేన్ వాదించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భాగంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద మార్చి 15న సాయంత్రం 5:20 అరెస్టు చేసినట్లు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ ప్రకటించారు. ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో హైదరాబాద్ బంజారాహిల్స్లోని కవిత నివాసానికి చేరుకున్న 12 మంది సభ్యుల ఈడీ బృందం సుమారు 4 గంటల పాటు ఇంట్లోనే ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. ఆ సమయంలో కవిత ఇంట్లోనే ఉండగా ఆమె నివాసానికి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగానే కవితకు నోటీస్ జారీ చేస్తారా లేక అరెస్టు చేస్తారా అనే అంశంపై సాయంత్రం వరకు ఉత్కంఠ కొనసాగింది. ఈడీ అధికారులు కవిత ఇంట్లోకి రాగానే సెర్చ్ వారెంట్ చూపించారు. ఇంట్లో సోదాలు నిర్వహించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఆమెను విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. సాయంత్రం 5:20 సమయంలో అరెస్టుకు గల కారణాలను వివరిస్తూ ఆమెకు 14 పేజీల నివేదిక ఇచ్చారు. ఆమె నుంచి 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు సమాచారాన్ని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కూడా ఇచ్చారు. అనంతరం కవిత సొంత కారులో శంషాబాద్ ఎయిర్పోర్టుకు తీసుకెళ్లి అక్కడి నుంచి విమానంలో ఢిల్లీ తీసుకెళ్లారు. ఈరోజు కవితను కోర్టులో హాజరుపరిచారు.